నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం బిలోలి గ్రామంలో ముతోల్ బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డిగారి విఠల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మన గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నామన్నారు। ఇక్కడి నుండి గెలిచిన బీజేపీ ఎంపీ ఏ ఒక్క రోజైనా మన గ్రామంకు వచ్చారా, ఒక్క రూపాయి నిధులు కేటాయించారా అని విమర్శించారు। ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఏదో ఒక రూపంలో ప్రతి ఇంట్లో అందుతున్నాయని, మీరందరూ ఆశీర్వదించి కేసీఆర్ని మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। ఇదే విధంగా మనము ఎంతైతే మన పబ్లిక్ వచ్చిందో ఇదే విధంగా మన నాయకత్వంతో మనం ఇట్టలేటిని గెలిపియాలని చెప్పేసి ఏదైతే మీ కళ్యాణ లక్ష్మి ఉందో ఇప్పటి వరకు 1,00,000 రూపాయలు ఇస్తున్నారు। ఇప్పుడు బంగారం రేటు పెరిగింది, బట్టల రేటు పెరిగిందని చెప్పి ఆలోచించి ఇవాళ 1,00,000 రూపాయలు ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మిని రేపు కేసీఆర్ అధికారంలోకి వస్తే 2,00,000 రూపాయలు అదేవిధంగా బీడీ చేసుకునేటువంటి కార్మికులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పెన్షన్ వస్తుంది। బీడీ చేసుకుని పిఎఫ్ ఉన్న కొందరు మహిళలకు పెన్షన్ రావడం లేదు, అదేవిధంగా కూలీనాలు చేసుకునేటువంటి మహిళలకు కూడా పెన్షన్ రావడం లేదు। కాబట్టి కేసీఆర్ గారు బాగా ఆలోచించి ఎవరైతే మహిళలు పిఎఫ్ ఉండి పెన్షన్ రాని వాళ్ళు, అదేవిధంగా కూలీనాలు చేసుకున్న వాళ్లకు సౌభాగ్య లక్ష్మి స్కీమ్ కింద 3,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి కేసీఆర్